నాకు తెలియకుండా దొంగతనంగా వెళ్ళి బెడ్ మీద పడుకుంటారా? చెప్తానుండండి మీ పని. ఏంటండి? అసలు నా బెడ్ మీదకి ఎప్పుడొచ్చావు? రాత్రే వచ్చాను. రావద్దని చెప్పాను కదా, అయినా ఎందుకు వచ్చావు? భర్తగా మీరు ఎక్కడుంటే అక్కడికి భార్యగా వస్తానని మీకు చెప్పాను కదండి. చూడు, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఒకప్పుడు వీటన్నింటినీ తెంచేసుకుని వదిలేసుకుని నువ్వు పోయావుగా బయటకి. తిరిగి చేరగానే మళ్ళీ అతికించేసుకున్నావా? అతికించేసుకున్నావా? ఆ రోజు నీలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను కాబట్టే ఒక వెర్రి వేదలాగా బయటికి వెళ్ళిపోయాను. తప్పు తెలుసుకున్నాను కాబట్టే అలాంటి తప్పు నువ్వు చెయ్యొద్దని జాగ్రత్త చెప్తున్నాను రా. చెప్పేస్తావు కదా, ఇక నీ బాధ్యత నెరవేర్చావు. సైలెంట్గా ఉండు. దర్శన్, ఏంటి వెటకారం ఆడుతున్నావా? ఎవరి పని వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది అని చెప్తున్నాను. ఇది నా పర్సనల్ ఇష్యూ. అయినా నా ఫ్యామిలీ ప్రాబ్లం అంటావేంటి? ఫ్యామిలీ అంటే మనమందరం. అయినా మేమంతా ఒకటిగా నీ జీవితం బాగుండాలని మాట్లాడుతూ ఉంటే నువ్వేంటి ఇలా పేరు చేసి మాట్లాడుతున్నావు? అయినా ఇంత సంస్కారం లేకుండా ఎలా మాట్లాడుతున్నావు దర్శన్? ఎవరితో ఏం మాట్లాడుతున్నావో పెద్ద చిన్న కంటికి కనిపించట్లేదా నీకు? అమ్మా ప్లీజ్, దండం పెడతాను. శరణ్యతో కలిసి ఈ ఇంట్లో ఉండలేనని చెప్తున్నాను కదా. కలిసి ఉండాలంటే మేము వేరుగానే ఉంటాం. వేరే కాపురం అన్న మాట అంటే నువ్వు నా కొడుకు అన్న విషయాన్ని కూడా మర్చిపోతాను. ఈ ఇంట్లో నువ్వే కాదు, ఎవరైనా గడప దాటి వెళ్ళటం, బంధాన్ని శాశ్వతంగా తెంచుకోవటం రెండు ఒక్కటే. ఏందమ్మే, దర్శన్ బాబు అన్నట్టు నిజంగానే వేరే కాపురం పెడతాడా ఏంది? కళ్ళ ముందు అంత కన్వర్సేషన్ జరిగాక కూడా ఇంకా డౌట్ ఎందుకు పెద్దమ్మా నీకు? ఆయన చూసావు కదా, దర్శన్ సిమెంట్ గోడలా ఎంత బలంగా ఫిక్స్ అయిపోయాడు. అవునవును, పాపం పక్షిగూడు అల్లిన మాదిరుండే ఉమ్మడి కుటుంబం ఇట్ట తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ముక్కలు ముక్కలైపోతుందని అస్సలు ఊహించలేదు.
ఏంటి బాగుతున్నారు? మీ మాటలు నేను వినాలనే కదా? వెళ్ళండి ఇక్కడి నుంచి. అయ్యయ్యో, మేము మిమ్మల్ని చూసి జాలి పడుతున్నామండి. అయినా పాపం ఎంత కష్టం వచ్చిందండి మీకు. మీ కష్టం అనేది పగవాడికి కూడా రాకూడదు. ఏదేమైనా తెల్లవారితే ఏదో ఒక రైట్ డెసిషన్ తీసుకోవాలి మీరు. కానీ మీ కొడుకు మీకిచ్చినవి 2 ఆప్షన్స్. మీ ప్రాణం పోయినా ఒప్పుకోలేనివి. అది కఠినమైన ఆప్షన్సే. పాపం కొడుకుని కోడలితో పాటు బయటికి పంపించి ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేస్తారు, లేక అదే కొడుక్కి విడాకులిప్పించి ఎంతో ప్రియంగా తెచ్చుకున్న కోడలి బతుకుని ముక్కలు చేస్తారు. అయ్యయ్యో, పెద్దమ్మగారు, అత్తయ్య గారు ఏం చేస్తారో ఏంటో, ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తారో ఏంటో.